దేశానికి శాశ్వత ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో స్థాపించబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆనాటి నుంచి నేటి వరకు అదే పంథాలో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారంటే దానికి పార్టీకి ఉన్న బలమే కారణమని జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ సదస్యత అభియాన్ 2024 కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ తొలి సభ్యత్వం తీసుకుని ప్రారంభించారని, అదే స్ఫూర్తితో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు అవగాహన సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ దేశ ప్రజల్లో స్వాభిమానాన్ని నెలకొల్పిన పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర అధ్యక్షులుగా దగ్గుపాటి పురంధేశ్వరి సమావేశం నిర్వహించే నాటికి అతి ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పెద్ద వయసు సీఎం చంద్రబాబు విజయవాడలో వరద బాధిత ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు అనునిత్యం పనిచేస్తున్నారని అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలు చేసేందుకు నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించి సభ్యత్వం చేపించాలన్నారు. చాలా మంది నాయకులు రాష్ట్రంలో ఓటమి నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ నుంచి బీజేపీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అధ్యక్షుడి తీరుతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎటు వెళ్లాలో తెలియక ఇటు చూస్తున్నారని అన్నారు. బొమ్మల దత్తు సభ్యత్వ నమోదు విషయంలో వ్యవహరించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రొంగల గోపి శ్రీనివాస్, కారుపాటి వివేకానంద, కురగంటి సతీష్, ఆకుల శ్రీధర్, సత్యబాబు, వై రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దేనికి అవసరం? దేశంలో మౌలికమైనటువంటి సమగ్ర స్వరూపాన్ని ఒకే దేశంగా, అంటే కంటికి కాలికి నొప్పి వస్తే మొత్తం శరీరం అంతా ఎలా అయితే స్పందిస్తామో అలాగే దేశంలో ఏ అంశం వచ్చినప్పటికి కూడా మనం స్పందించాలి. ఇది మన ప్రధానమైనటువంటి ధ్యేయం. ఆ ఆలోచనతో, ఆ ఆకాంక్షతో అనేక అంశాలు దేశంలో మనం చేపట్టాం. భారతదేశంలో అది గోవా విమోచన ఉద్యమం కావచ్చు, అది కాశ్మీర్ కావచ్చు. కాశ్మీర్ కోసం మన 51లో ఎవరైతే భారతీయ జనసంఘానికి అధ్యక్షులుగా ఉన్నారో ఆయనే కాశ్మీర్లో నేను ఈ దేశంలో 2 ప్రధానమంత్రులను అంగీకరించను, ఈ దేశంలో మరొక జాతీయ జెండాను అంగీకరించను, ఈ దేశంలో కాశ్మీర్ వెళ్ళాలంటే పర్మిట్ కావాలని నెహ్రూ పెట్టిన విధానానికి విరుద్ధంగా ఆయన కాశ్మీర్లో ప్రవేశిస్తే, అంటే పరాయి దేశం నుంచి వచ్చినటువంటి బాబర్ ముఖ్యమా, భారతదేశంలో జాతీయ భావాన్ని రగులుకొల్పినటువంటి రాముడు ఆలయం ముఖ్యమా? ఒక స్వాభిమానాన్ని భారత జాతిలో రగులుకొల్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సాధించిన ప్రగతి కానీ అభివృద్ధి కానీ ఆలోచన చేసి అనేక మంది సామాన్య ప్రజానీకం కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలి, భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం చేర్పించుకోవాలంటే ప్రధానంగా మనం ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక చోట కూర్చొని ఆహ్వానించి సభ్యత్వం చేర్చడమే కాకుండా ఇంటింటికి వెళ్ళడం ద్వారా కూడా ఎక్కువ మంది సభ్యుల్ని మనం చేర్పించగలుగుతాం అనేది కూడా నా అభిప్రాయంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా కోడళ్ళలో ఏ విధంగా కార్యక్రమం పెడతామో ఆ విధంగా కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వం చేర్పించడం ద్వారా మనం అనేక మందిని సభ్యులుగా చేర్పించడం ద్వారా వారికి ఉత్సాహం, మహిళల్లో కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు మాత్రమే మహిళలు కూడా ఉత్సాహంగా పార్టీలో చేరడానికి ముందుకు వస్తారు.